టైఅప్ అవ్వాలనుకుంటున్నాం సార్. మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? ఎస్ సార్, ఖచ్చితంగా. షూర్? షూర్. అయితే ఓకే. మాకు ఓకే సార్. మా కంపెనీ స్టాండర్డ్ని మీరు మెయింటైన్ చేయగలగాలి. తప్పకుండా. మీరు అనుమానించింది నిజం సార్. హైదరాబాద్ బ్రాంచ్లో 10 లక్షలు ఫ్రాడ్ జరిగింది. రామ్ శాస్త్రి, నాకు కావాల్సింది కంప్లైంట్ కాదు, కంటెంట్. 2 క్లర్కుల మీద, ఒక మేనేజర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయించాను సార్. సస్పెండ్ అయిన వాళ్ళు కాదు మనకు కావాల్సింది, సస్పెన్స్లో ఉన్నవాళ్ళు. దీనికి సమర్థుడు ఎవరైతే బాగుంటుంది? అన్ని బ్రాంచ్లు చెక్ చేస్తే ఆ బ్రాంచ్లోనే రవి అని సిన్సియర్ మేనేజర్ ఉన్నాడు సార్. ఓకే, అతని మీద గుడ్ రిపోర్టే ఉంది. అతన్ని జనరల్ మేనేజర్గా ఓకే చేయండి. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి నా దగ్గర తీసుకురండి, నేను సైన్ చేస్తాను. ఓకే, నవ్ యూ కెన్ గో. ఓకే సార్, మేము వర్క్లోకి వెళ్తాం. డాడీ, ఎరా ఫైల్ తీసుకుని బయలుదేరి ఎక్కడికి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. పాకెట్ మనీ. ఇంటర్వ్యూలో పాకెట్ మనీ కూడా అడుగుతున్నారా? నాకు డాడీ. నీకా? ఇలారా, పాకెట్ లేదు, మనీ లేదు. అదేం డాడీ? ఎందుక? నువ్వు ఒక మగవాడివి. మగవాడి కష్టం నాకు తెలుసు. అదే నువ్వు ఒక ఆడపిల్లలా పుట్టుంటే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపేవాడిని. నువ్వు ఒక ఆడపిల్లగా పుట్టాలని, నా బాధ్యత దులిపేసుకోవాలని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. రేయ్, చివరికి నువ్వు పుట్టి తెచ్చావు. డాడీ, నీకు చేదస్తం ఎక్కువైంది, నన్ను బ్లెస్ చేయి. గాడ్ బ్లెస్ యూ. మగవాళ్లే పుట్టాడు, ఎలా బతుకుతాడు ఏంటో. డాడీ, నా పెళ్ళెప్పుడు? పెళ్లి కొడుకు ఏం చేస్తూ ఉంటాడు? అల్లుడు దుబాయ్లో ఉన్నాడమ్మా. ఎర్ర బస్ ఎక్కి తొందరలో వచ్చేస్తాడమ్మా. ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడమ్మా. వస్తాడు, నిన్ను చూస్తాడు, నీ మెళ్ళలో తాళి గడతాడు. వాడి కర్మ. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే, మంచి కలర్ ఒకటి కంటం లేదు. మగవాళ్ళని ఎలా హింసిద్దాం, ఎన్ని రకాల ఇబ్బంది పెడదాం, సెల్లు పట్టుకొని నెట్లో వెతుకుతున్నారు. ఏంటండి గోల? ఎప్పుడు చూసినా లోడా లోడా వాగుతాము. అవునండి, నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, అందుకని స్పీచ్ ఇస్తున్నాను. నిన్ను చేసుకొని సగం జీవితం పోయింది, నీ కూతురుతో వాగి వాగి మిగతా జీవితం పోయింది. చెప్పొచ్చు అలా చాలు. అయ్యో రామచంద్ర, ఏంటి పిన్ని, బాబాయ్ చాలా హాట్ హాట్ గా ఉన్నాడు. బోండా బజ్జీలాగా హాట్ హాట్ గా ఉన్నాను, వచ్చి తిను. అవును, ఎప్పుడు ఇంతే. పదమ్మా, మనం మార్కెట్కి వెళ్దాం. వచ్చేటప్పుడు ఆటుకొని తీసుకుంటారా. బాబాయ్ ఎప్పుడూ ఇంతే పిన్ని. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి, గుడ్ జాబ్. రాదు రాదు అనుకునే టెండర్ని తక్కువ కోట్ చేసి మనకే వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ. మన కంపెనీ పరువు కాపాడావు రవి. ఈరోజు మీ బ్రాంచ్ స్టాఫ్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఓకే? గుడ్. ఏమయ్యా స్వామీజీ, పౌర్ణమిలో పెళ్ళి అవుద్దన్నావు. పౌర్ణమి వెళ్ళిపోయింది, అమావాస్య వెళ్ళిపోయింది, మరి నా పెళ్ళి ఎప్పుడు? లింగరాజు, అమావాస్య వెళ్ళిపోయింది కదా, పౌర్ణమి ఇంకో 15 రోజుల్లో వస్తుంది, అయిపోతుందయ్యా నీ పెళ్ళి. నేను అడుగుతున్నది పౌర్ణమి సంగతి గురించి కాదు, నా పెళ్లి సంగతి. పెళ్ళి అవుతుందని తావిదిలిచ్చావు, విభూతినిచ్చావు. దానికని దీనికని నా దగ్గర 3000 కొట్టేశావు. ఏం లాభం? ఒక్క పిల్ల, ఒక్క ఆడపిల్ల అయినా నన్ను పెళ్లి చేసుకో లింగరాజు అని అందా? అదే శుక్రుడు 6వ ఇంట కూర్చుని ఒంటిగనితో శనిగాని చూస్తున్నాడు, అందుచేత కాస్త ఆలస్యం అవుతుంది. నోర్మయ్, నువ్వేనా ఎళ్ళ బ్రోకర్వా? సూర్యుడికి చంద్రుడికి లింక్ కలిపి కమిషన్ కొట్టేస్తావా? రే, ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాను, నా దగ్గర తీసుకున్న 3000 రూపాయలు తిరిగి ఇస్తావా, లేదా నాకు పెళ్లి చేయి. లేకపోతే నీ మెడకు తాడు కట్టి ఇదే చెట్టుకి ఏలాడదీస్తా. బాబు, అసలు విషయం, ఉన్న విషయం చెప్తున్నాను, మీరేమీ అనుకోవద్దు. మీ మొహంలో పెళ్లి కళ లేదు. పెళ్లి కళ లేదా? మీరేం కంగారు పడకండి లింగరాజు గారు, మీ తప్పు కాదు, మీ మొహం తప్పు అసలే కాదు. అది శని కల్పించిన ప్రభావం. కాకపోతే ఇంకో 15 రోజుల్లో మీకు పెళ్ళయ్యే సూచనలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటది? కాకపోతే మీరు అంద వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అంద వివాహం?
అంటే గుడ్డి పిల్లని చేసుకోవాలా బాబోయ్? అబ్బే అదేం కాదు నాయనా, పెళ్లి కాకముందే పిల్లని చూస్తే టప్పుని చచ్చి ఊరుకుంటావు. అందుచేత ఇవాల్టికి 3వ రోజు మ్మ్. సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర మ్మ్. ఉదయం 7 గంటలకే కళ్ళు మూసుకొని నిలబడు. ఓకే. నీకు ఎదురుగా వచ్చిన ఆడపిల్ల మెళ్ళో దండ వేసేయి. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు. ఇంక నిన్నెవరు నమ్మరే. ఒకవేళ నా ఎదురుగా మగవాడు నిలబడితే? అదో పెద్ద సమస్యటండి. కళ్ళతో చూడకూడదు గాని చేత్తో తడిమి ఆడపిల్ల అనిపిస్తేనే మెళ్ళో దండ వేయండి. ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టు జరగకపోయిందో అదిగో చెట్టు, నువ్వే గబ్బిలాలు ఏలాడతావు ఏంటి? అమ్మయ్యా, ఇవాళకి గంట గడిచింది. ఏమయ్యా నీకు బుద్ధుందా? అమావాస్య లోపు నాకు పెళ్ళవుతుందని చెప్పావు. చక్రం వేయాలి, శాంతి చేయాలని నా దగ్గర 2000 రూపాయలు తీసుకున్నావు. చెట్టు కింద కూర్చొని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా? ఇంతకీ నాకు పెళ్ళవుతుందా లేదా? ఓ అదే, అది శని 10వ ఇంట కూర్చొని ఉండి చంద్రుడిని క్రాస్గా చూస్తున్నాడు. వాడెవడు ఇంకొకరిని చూస్తే నాకేంటయ్యా? నీకు మర్యాదగా చెప్తున్నా, 3 రోజుల్లో నాకు పెళ్లి కావాలి, లేకపోతే నా 2000 నాకు తిరిగి ఇచ్చేయి. వేరే ఏమన్నా చెప్పావా నీ తాట తీస్తా. ఆవేశపడకమ్మా, ఆవేశపడకు. నీకు కళ్యాణ గడి వచ్చేసింది. అయితే చిన్న అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంటా అంటే ఎలా? పొద్దున్నే 7 గంటలకి ఆ, సుబ్రహ్మణ్య గుళ్ళో కళ్ళు మూసుకుని కూర్చో. ఆహా, ఒక వరుణ్ణి నేనే తీసుకొచ్చి ఆ, నీ మెళ్ళో దండ వేయించి కళ్యాణం జరిపిస్తా. ఓహో. అవును, వినాయకుడి మీద ఒట్టు. ఊరుకో, నీ బుద్ధే మంచిది కాదు. కళ్ళు మూసుకున్నాక నువ్వే దండేసేస్తే? అబ్బా ఏం చెప్పావు? ఈ ఆలోచన నాకు రాలేదే. నీకు నమ్మకం లేకపోతే ఒక చేత్తో నన్ను పట్టుకుని రెండో చేత్తో వరుడి మెళ్ళలో దండ వేసేయి. నన్ను నమ్మండమ్మా. నిన్ను నమ్మి పోతున్నా. 3 రోజుల్లో నా పెళ్లి కాలేదా? పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మిస్తా. జాగ్రత్త, నా సంగతి తెలియదు. దేవుడా, ప్లేస్ మార్చినా పంచాయతీలు తప్పట్లేదే. దీనికి ఏమిటి మార్గం? Uh.